మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సుహాసిని తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగునాట పుట్టకపోయినా తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారామె. వాస్తవానికి సుహాసిని తమిళ చిత్రాలతో అరంగేట్రం చేసినప్పటికీ టాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్గా జేజేలు అందుకున్నారు. ఇక ఈ నటి ప్రముఖ దర్శకుడు మణిరత్నంని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఈ జంట పెళ్లి గురించి అనేక వదంతులు వచ్చాయి. వీరిది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్ళా అని చాలామందికి ఇప్పటికీ ఓ తీరని సందేహమే. వీరి పెళ్లి ఎలా జరిగిందంటే 1988లో సుహాసినికి తండ్రి చారుహాసన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారట. అప్పుడు సుహాసిని తండ్రి దగ్గరికి వెళ్తే ఇకపై సినిమాలు చేయొద్దని అన్నారట. ఆమె గురించి మణిరత్నం గురించి బయట వదంతులు వస్తున్నాయని దీని గురించి ఒకసారి అతనితో మాట్లాడమని చెప్పారట. తండ్రి సూచనతో సుహాసిని మణిరత్నంకి ఫోన్ చేసి మాట్లాడారట. అయితే అప్పటికే మణిరత్నంపై ఒక రకమైన గౌరవం ఉన్న సుహాసినికి ఫోన్ సంభాషణ ద్వారా అది మరింత పెరిగింది. ప్రత్యక్షంగా కలుసుకొని గంటలు మాట్లాడుకున్నారట. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టి అది పెళ్లి వరకు వెళ్ళింది. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదట. ఇరు కుటుంబాల పెద్దలే మాట్లాడుకొని వీరికి వివాహం జరిపించారట. ఈ విధంగా ఇండస్ట్రీలో వచ్చిన వదంతులే మణిరత్నం సుహాసినిల పెళ్లికి పునాదులు వేశాయి. 1988 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. వీరి కుమారుడు పేరు నందన్. ప్రస్తుతం అతను ఉన్నత చదువులు చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో సుహాసిని తన పెళ్లి గురించిన విశేషాలను పంచుకుంది. నేను హీరోయిన్ అయ్యి కొద్దిగా ఫేమస్ అయ్యాక మణిరత్నం గారు నా వద్దకు ఓ కథ చెప్పడానికి వచ్చారు. కథ చెప్పాక అది నచ్చకపోవడంతో నేను వెంటనే నో చెప్పాను. అందుకు ఆయన కూడా ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము కలవలేదు. అయితే మణిరత్నం గారి అన్నయ్య మా నాన్నగారు మంచి స్నేహితులు. ఆ కారణంగానే మణిరత్నం గారికి నాకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఆ విషయం నాకు చెప్పి ఒకసారి మణిరత్నం గారిని కలిసి మాట్లాడమని చెప్పారు. దీంతో ఆయన కలిసి కొద్దిసేపు మాట్లాడాను. ఆ కొద్ది సమయంలోనే మా ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు ఒక్కటే అని అర్థమైంది. దీంతో వెంటనే మా పెళ్లి జరిగిపోయింది. ఇదే మా పెళ్లి స్టోరీ. పెళ్లి తర్వాత ఆయన నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. నటనలో కొనసాగుతూ దర్శకురాలిగాను ఉన్నాను. అంటే దానికి ఆయన సపోర్టు చాలా ఉంది అంటూ సుహాసిని చెప్పుకొచ్చింది. టాలీవుడ్లో బడా హీరోలందరితో సుహాసిని నటించారు. చిరంజీవితో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. రాక్షసుడు మూవీలో చిరంజీవితో సుహాసిని నటించారు. ఈ చిత్రంలో మళ్ళీ ఇది రాయి రోజు అనే పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఇక మణిరత్నం దర్శకుడిగా కమల్ హాసన్, శింబు, త్రిష, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్లో నాయకన్ సినిమాతో మీరు ట్రావెల్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని సుహాసిని అడగ్గా, నాయకన్ సినిమా అప్పటికి నాకు పెళ్లి కాలేదు. ఆ సినిమా అప్పటికి ఆయన నాకు తెలియదు. ఏదో కొత్త డైరెక్టర్ అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి 15 నిమిషాలు ఆయనతో మాట్లాడాను. నేను ఆయనతో ఎందుకు మాట్లాడాను ఇంతసేపు అని అనిపించింది. తెలుగులో ఈ మూవీ నాయకుడు పేరుతో రిలీజ్ అయింది. ఆయన బెస్ట్ ఫిల్మ్ అదే. నాయకన్ మా బాబాయ్ సినిమాల్లో నాకు అది బెస్ట్ మూవీ అనిపిస్తుంది. ఇంచుమించు మీరు ప్రేమలో పడ్డానికి ఆ సినిమానే కారణమంటారా అని సుమారులంతో అవును, డెఫినెట్గా అదే. ఆ సినిమా చూసే మణిరత్నంతో ప్రేమలో పడిపోయాను. ఆ సినిమా చేయకపోయి ఉంటే ఆయన లైఫ్లో సుహాసిని లేదు. నాయకన్ చేశారు కాబట్టే ఆయన లైఫ్లోకి నేను వెళ్ళాను. ఇందుకు కమల్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత తక్కువ మాట్లాడే మణిరత్నం మీకు ఎలా ప్రపోజ్ చేశారు అని అడగ్గా, ఈ టైంలో అవన్నీ ఎందుకు వదిలింది, అదంతా ఒక మెమొరీ అంటూ సుహాసిని కొట్టిపడేసింది. ఇక మణిరత్నంకు అమితంగా ఇష్టమైన ఒక వస్తువు ఉందని, దాన్ని బహుకరిస్తే ఎవరైనా ఆయన సులభంగా ఇంప్రెస్ చేయవచ్చని ఓ సందర్భంలో సుహాసిని నవ్వుతూ చెప్పుకొచ్చారు. తాను కూడా 4-5 సార్లు అదే బహుమతి ఇచ్చి ఆయన్ను ఇంప్రెస్ చేశానని తెలిపారు. ఇంతకీ మణిరత్నం మనసును అంతగా దోచిన ఆ వస్తువు ఏంటో కాదు, స్వచ్ఛమైన తెల్ల కాగితాలు. అవేనండి మిల్కీ వైట్ పేపర్స్. మణిరత్నంకు పాల తెలుపు రంగులో ఉండే కాగితాలంటే వల్లమాలిన ప్రేమ. తన స్క్రిప్ట్ పనులు ప్రారంభించే ముందు అత్యుత్తమ నాణ్యత కలిగిన తెల్ల కాగితాలను ఆయన ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారట. దీన్ని బట్టి ఆయన కాగితాల తెలుపుదనం విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆ తెల్లని కాగితాలపై పెన్సిల్తోనే ఆయన తన ఆలోచనలను అక్షర రూపంలోకి తెస్తారని సుహాసిని వివరించారు. ఎందుకండి అంత పర్టికులర్గా ఉంటారు అని తాను అప్పుడప్పుడు అడిగితే,
ఆయన చిన్న చిరునవ్వుతో సమాధానం దాటవేస్తారని సుహాస్ని గుర్తు చేసుకున్నారు. తన స్క్రిప్ట్ను తాకే ముందు ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కొని మరీ వాటిని ముట్టుకుంటారని, ఆ కాగితాలను బంగారంలాగా అప్పుడే పుట్టిన పసికందులాగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని ఆమె తెలిపారు. వాటిపై ఇసుమంతా దుమ్ముపడడాన్ని ఆయన అస్సలు సహించరని సుహాస్ని ఆనాటి సంభాషణలో పేర్కొన్నారు. ఈ విషయాలు మణిరత్నం సృజనాత్మక ప్రక్రియ వెనుక ఉన్న శ్రద్ధను, ఆయన వ్యక్తిత్వంలోని ఓ ఆసక్తికర కోణాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా సుహాస్ని మణిరత్నంలో ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మణిరత్నంకు పెద్దగా సక్సెస్ రావడం లేదు. ఎంతో నమ్మకంతో థగ్ లైఫ్ అనే చిత్రం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. అయితే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇటీవల మణిరత్నం తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయామని, ఈసారి మాత్రం మంచి స్క్రిప్ట్తో ప్రేక్షకులు మెచ్చే చిత్రం చేస్తారని మణిరత్నం అన్నారు. ఇక హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుహాస్ని ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటిస్తూ మెప్పిస్తోంది. అడపాదడప తెలుగు చిత్రాలు చేస్తూనే మరోవైపు దర్శకత్వం వైపు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తోంది.